ఈ సువిశాల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పట్టణంలో నాగారంలో కల పరమహంస సద్గురు పులాజీ బాబా గారు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్ మండలం జైనూర్ కొమరం భీం ఆసిఫాబాద్ శాఖ నిజామాబాద్ నాగారం కంచన్బాగ్ నందిగుట్ట దారిలో ధ్యాన కేంద్ర వార్షికోత్సవ ఆధ్యాత్మిక సత్సంగం అత్యంత వైభవపేతంగా భక్తుల కొంగు బంగారమై మరియు భక్తుల కోరికలు తీర్చే ఒక ధ్యాన కేంద్రం నిజామాబాద్లో ఉన్నది అంటే అది భక్తుల అదృష్టంగా భావించవచ్చు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం ఉండడం వల్లే ఈరోజు ప్రపంచంలో ఈ మానవాళిలో మానవాళికి ఎంతో పరమార్థంగా మరియు ఆధ్యాత్మిక చింతన కేంద్రాలుగా, ధ్యాన కేంద్రాలుగా, జ్ఞాన కేంద్రాలుగా భక్తుల మనసులో వెలిగే జ్యోతిలా ఈ ఆలయాలు వెలిసి నిత్యం విరాజిల్లుతున్నాయంటే మనం ఎంతో కొంత చేసుకున్నాం, అదృష్టంగా మనం భావించవచ్చు. శ్రీ పులాజీ బాబా గారు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అత్యంత విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడము మానవ జీవిత లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం. మనమెవరం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానమే ఆధ్యాత్మికత. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనిషి డబ్బు, అధికారం, హోదాల కోసం పరిగెత్తున్నందువల్ల తనలో తను ఉన్న ఆత్మ శక్తి, అఖండ దివ్యశక్తిని తెలుసుకోలేకపోతున్నారు. మనలో ఉన్న దివ్యశక్తిని వ్యక్తం చేయడానికి ధ్యానం అత్యుత్తమ మార్గము. శ్రీ 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 సద్గురు పులాజీ బాబా సిద్ధేశ్వర సంస్థాన్ పట్నాపూర్ కేంద్రంగా చేసుకుని ధ్యాన మార్గం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో జాతి, మత, కుల, వర్గ భేదమెరగక అతి సామాన్యుల్లో చదువు సంధ్యలు లేని వెనుకబడ్డవారిగా భావించే వారిలో ఈ అనూహ్యమైన చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం అనుభవాలను కల్పింపచేసినాడు. బాబా స్వహస్తాలచే ప్రారంభపడ్డ ఈ అనుగ్రహించే పునీతమైన ఎందరో ఆధ్యాత్మిక లాభం పొందుతున్న ధ్యాన మందిరం ఈ యొక్క వార్షికోత్సవానికి అందరిని వచ్చి ఆహ్వానించి ఈ గాడిలో అందరూ నడవాల్సిందిగా పులాజీ బాబా గారి తనయుడు ఆయన పిలుపునిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంగ్లా కేశవ్ గారు అధ్యక్షుడు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్, ఇంగ్ల వామన్ గారు గౌరవాధ్యక్షుడు సిద్ధేశ్వర సంస్థాన్ పాట్నాపూర్. ఈ కార్యక్రమంలో పులాజీ బాబా ధ్యాన కేంద్రం నాగారం నిజామాబాద్. ఈ ఆలయానికి వెళ్ళాలంటే నాగారం బ్రహ్మంగారి ఎదురుగుడిగా నందిగుట్ట దారిలో నిజామాబాద్లో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించామని, ఈ కార్యక్రమంలో అనంత విశ్వంలో మనమున్నాం, విశ్వంలో మనలోనే విశ్వం దాగి ఉంది అనే ఈ ఈశ్వర స్వరూపం ఈ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇంత అత్యంత వైభవంగా ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఈ చుట్టుపక్కల సస్యశ్యామలంగా ఉన్న పొలాల్లో ఈ ఆధ్యాత్మిక కేంద్రం నెలకొల్పి బుద్ధ భగవానుడు మరియు సేవాలాల్ మహారాజ్ మరియు ఉపాసిని మహారాజ్ మరియు నిత్యానంద బాబా మరియు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఎందరో మహానుభావుల సేవా దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఘనంగా వీరిని ఆకట్టుకుంటున్నామంటే అందరి దైవభక్తులు సమానంగా ఈ ఆధ్యాత్మిక నెలకొల్పుతున్నామంటే ఈ బాబా ఆశీర్వాదాలను గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి బాబా నిజామాబాద్లో ఈ మారుమూల ప్రాంతంలో నిజామాబాద్ పట్టణంలో ఇంత ఆధ్యాత్మికంగా నెలకొల్పి ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో స్వామీజీ నెలకొల్పే సిద్ధాంతాల్ని, ఆచరణ మార్గాల్ని మరియు ఆయన చూపించిన స్నేహభావ స్వభావతత్వాన్ని మరియు మానవ ప్రేమల అతీతులుగా అందరూ భగవంతుడికి అనుసంధానంగా ఉంటూ ఈ శక్తి అందరినీ ఈ రకంగా ఆశీర్వదిస్తూ ఉంటూ ఈ ఆశీర్వాదం ఈ భక్తుల కైంకర్యం కోసం ఏర్పరచుకునే ఈ మందిరం ఎంత ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉందో మనం చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఈ కార్యక్రమాలని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం వార్షిక కార్యక్రమాలు మాత్రం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రత్యేక భక్తులందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ आम्ही फक्त सांगलं की हा सगळ्यात पुलाजी बाबांनी आपले को एक वाक्य हरे ग्रंथ में लिखा है, सबसे सत्य क्या है तो मृत्यु है सर, मृत्यु अटल है सर, सबसे ఈ ఆధ్యాత్మిక సత్సంగం అనేది
వారు వేరేలాగా ఉందని మనం చెప్పుకోవచ్చు. हाँ, नमस्कार करके बाबा जी को नमस्कार करके इस मंच पे बैठे सो सामने बैठे सो सब माता बहन को सबको मेरा प्रणाम. आज के निजामाबाद के सत्संग में आए सो इस सत्संग से तो क्या लाभ होता है ये बताने के लिए तो बाबा जी ने जो बताए सो है और टुकड़ू जी महाराज ने भी बताए सो है. सत्संग सादा गड़े हो सत्संग सादा तोड़ा बहु बाधा बोले सो है. वही हमारे पिताजी ने जो पहले के जो संत ने जो किया सो है. जो तुकाराम महाराज है, ज्ञानेश्वर महाराज है, तुकाराम महाराज है, एकनाथ महाराज है, टुकड़ू जी महाराज है, शही बाबा है. उसने क्या किया बोले तो इंसान को जगाने का ही काम किया है. सो उसको संत बोलते. जो दूसरे को शांत करते हैं उसको संत बोलते. वही काम पिता हमारे बाबा जी ने किया है. अपन तरुणी दुजा तारावे अपन तर लेते नवल नवे. ये कौन बोला सो है? तुकाराम महाराज बोला सो है. हम तरह से कोई बड़ी बात नहीं होती. दूसरे को अपना जो ज्ञान है अपना जो ज्ञान है वो दूसरे को बांटना उसको संत बोलते हैं. वही हमारे भारत का ये मेन सिद्धांत है. वही सिद्धांत के ऊपर हमारे बाबा जी चले सो है और वो सिद्धांत मुझे भी उन्होंने बताया सो है. मैं मेरे जीवन में मैं कभी भी हमारे संत ने बताया सो है माता पिता गुरु बंधु कृपा सिंधु पांडुरंग ऐसा हमारे संत ने बताया सो है. जब तक मेरे पिताजी थे जब तक ये माइक मैंने कभी नहीं पकड़ा और मैं कभी वो गद्दी के ऊपर नहीं गया. ये मेरे भारत का सिद्धांत है. माता पिता गुरु बंधु बोले तो माता से बढ़कर कोई नहीं, गुरु से बढ़कर कोई नहीं, पिता से बढ़कर कोई नहीं. उसके बाद हमारे जीवन में क्या बोले सो है बोले तो कि हमारे संत ने हमारे को बताया सो है गुरु बिना ज्ञान नहीं, गुरु बिना ज्ञान नहीं, गुरु बिना ध्यान नहीं, गुरु बिना प्रेम नहीं, गुरु बिना शील नहीं, गुरु बिना मार्ग नहीं, गुरु बिना उद्धार नहीं, गुरु बिना शांति नहीं, गुरु बिना मुक्ति नहीं. ये हमारे भारत का सिद्धांत है. और ये हमारे सही हमारे माँ बाप और हमारे जो गुरु से रहते वो हमारे को पढ़ाई करते. उसके बाद आध्यात्मिक जो गुरु बोलते उसको संत बोलते. जो आध्यात्मिक है जो हमारे को जब हमारा जो गाड़ी है ना जब एक स्पीड में चलती है तो वहां पे टर्न आता है. उस टर्न पे कैसा किस तरफ मुड़ना है उसको गुरु बोलते. और गुरु बोलने क्या बोले तो गुरु तो बहुत है, महाराज तो बहुत है. थोड़ा सा कुछ पढ़ने वाला भी महाराज बन जाता है. मैं महाराज नहीं हूँ, मैं कोई संत नहीं हूँ. मैं एक साधारण तुम्हारे जैसा ही जो मैं पिताजी मेरे है बाबा जी मेरे है खून से मैं बाबा जी का लड़का हूँ. लेकिन जो ज्ञान है ये सबका है. अपने भारत का संत का सबका है. मेरा अकेले का नहीं होता, मेरे बाप का अकेले का भी नहीं होता. ये जो ज्ञान है ना हमारे भारत का साधु संत का ये पूरा प्रॉपर्टी है. वो सच में सबका हिस्सा है, इसमें मेरा कुछ भी नहीं. इसलिए जो बाबा जी ने यहाँ पे जो बोला है सो है मानव सेवा माधव सेवा. और भगवान के बारे में बाबा जी बोलते थे कि जो है ना जो अपने जो आत्मा के ऊपर ही ज्यादा बोलते थे. मानव सेवा माधव सेवा तो आत्मा के ऊपर बोलते थे. जो आत्मा से बढ़कर कोई भगवान नहीं है, आत्मा से बढ़कर कोई भगवान नहीं है. और जो अपना श्वास उश्वास के ऊपर ध्यान रखो, इससे बढ़कर कोई मंत्र नहीं. क्यों बोले तो अभी बोले सो है कि जो हमारा जो पंच तत्व है इसमें से अगर हवा बंद हो गई ना हम कुछ नहीं कर सकते. जो ऐसा पंच तत्व है, ये धरती है, आकाश है, चंद्र है, सूर्य है, ऐसा जो जो पंच तत्व बोले सो है ये इसको संत ने भी भगवान माना सो है. जो धरती है, हवा है, जो सूर्य है, ऐसे जो अग्नि है, पानी है, इसको संत ने कि इसको भी भगवान माना है. सो इसके विपरीत अपना जीवन जीता ही नहीं. हर आदमी को हवा चाहिए, हर आदमी को पानी चाहिए. तो हर आदमी को जैसा सूर्य रहता ना वो कभी भी किसी को सबको पापी रंधो कोई भी रंधो सबके लिए ऊपर से जो किरण छोड़ता है वैसे संत रहते. तुकडोजी महाराज बोले संतापासी नाही जात पात ईश्वरची संताचे गोत जे भेटेल ते आता. ऐसे संत रहते. हमारे सगे पुरते नहीं रहते, जात पुरते नहीं रहते, वो सबके लिए सोचते, उसको संत बोलते. और जो मेरे पिताजी थे ना, मैं थोड़ा सा ज्यादा नहीं बोलता, एक थोड़े में जो हमारे पिताजी थे इस सत्संग में आए. इस सत्संग में आने से मेरे को आप लोगों का दर्शन होगा, इस निजामाबाद वाले का दर्शन होगा. किस वजह से होगा? मेरा पिताजी ये सत्संग में आया,
मेरे पिताजी इस सत्संग में आए बोल के आपका मेरे को दर्शन होगा, ये सत्संग का बहुत बड़ी बात है। इससे बड़ी बात क्या है, इससे बड़ी क्या कमाई है जीवन में, इससे मेरे को बाबा जी यही सिखाया है। और इससे बोले है तुकाराम महाराज बोले सोए इथे वडील जे करती तया नाम धर्म ठेवती। बोले जब हमारे पिताजी है ना उन्होंने इस रास्ते पे आए बोल के मैं इस रास्ते पे आया, तो हमारे जो पिताजी है अभी मैं हूँ समझो, मैं जिस रास्ते पे चलता हूँ उस रास्ते पे मेरे बेटे चलेंगे, मेरी घरवाली जिस रास्ते पे चलेंगी, जैसी बात करेंगे, जैसा घर में खाना पकाएंगे, मेरी औरत मेरी बेटी भी वैसी चलती। तो उसलिए तुकाराम महाराज बोले सोए इथे वडील जे करती तया नाम धर्म ठेवती। हम जैसे रहते हैं वैसे हमारे बेटे रहेंगे, तो इसलिए हम जैसे रहते तो इसलिए बाबा जी बोले सोए कि ये सत्संग जो है अच्छा है और ये सत्संग से चलना, और इसमें बहुत से लोग व्यसन मुक्त हो गए साहब। मैं आन समाज में, वो समाज का नाम नहीं लेना लेकिन बोलना ही पड़ता ना, तो मैं मेरे समाज में आन समाज में हूँ। हम आदिवासी में हम ऐसा समाज है साहब, हमारा बहुत बुरा समाज, खाना पीना उसमें ऐसा समाज है। वो समाज आज इस सत्संग में लग के ऐसा उन्होंने अच्छे मंदिर बनाए, एक छोटे छोटे ऐसे गांव में मंदिर बनाए और वहाँ पे शादियां होते साहब, शादियां बनाते, एकजुट होके शादियां बनाते। आज के दिन में अपन देखेंगे तो आर्थिक परिस्थिति में अपन ये कोरोना में ऊपर का निसर्ग का अपने को साथ नहीं दिया, अपन कितने नीचे आ गए, क्योंकि आर्थिक परिस्थिति में बहुत अपन बुरे हो गए। तो इसलिए आज हमारे जो बाबा जी ने ऐसे ध्यान मंदिर दिए ना, तो हमारे समाज में क्या कर रहे बोले तो 4 शादी 5 शादी उस वो जगह पे हो रहे, एक आदमी को 1 लाख रुपया लगता, शादी करने को 1 लाख रुपए लगता। तो उसी वो ऐसा एक जगह पे आके वो लोग आज शादियां कर रहे वहाँ पे, और वहाँ पे शादी कर रहे, उसमें 1 लाख एक आदमी को लग रहा, तो 20-20 हजार 25-25 हजार वो पट्टी करके बहुत कम में शादी हो रही। ऐसे समाज को एक जगह बनाए वो लोग। ये ऐसा ही सत्संग का मतलब था कि मानव धर्म अपन तरोनी दूजा तारावे, अपन तरले नवल नहीं। हम मैं तरा, मेरे को ज्ञान आए उसमें कोई अर्थ नहीं, दूसरा भी आगे जाना, मेरे से आगे जाना, यही ये सत्संग का भावना था, वही मेरे पिताजी का भावना था। और वही संत ने जो बोला वही मैं सुना सो जो बात है। मैं कोई महाराज नहीं, मैं बाबा नहीं हूँ, लेकिन ऐसा इस मंच के ऊपर बाबा के साथ बैठता था, 2 बात ये सत्संग में सुनता था। वही यहाँ पे मैं एक विवेकानंद जी की बात बोलता हूँ। विवेकानंद स्वामी थे ना, बहुत छोटे थे जब उनके पिताजी क्या करते थे, उनको ऐसे बच्चे को सत्संग में लेके जाते थे। कहाँ लेके जाते थे? सत्संग में लेके जाते थे। तो विवेकानंद स्वामी छोटे थे। तो जब वहाँ पे क्या हुआ बोले तो एक अगले वाला आदमी क्या बात करा, कड़वे बोल ना बोल रे बाबा, कड़वे बोल ना बोल। क्या बोला उन्होंने? जो आदमी को बात लगता है जिससे अपने को दर्द होता है वो बात नहीं बोलो बोल के वो वहाँ का व्यक्ति एक महाराज बोला, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। जिससे हमारा झगड़ा होता है, जिस बात से हमको दर्द होता है वो बात नहीं बोलना बोल के वहाँ पे कौन बोला? वहाँ का एक ऐसा व्यक्ति बोला उस मंच के ऊपर। वही बात विवेकानंद स्वामी ने ले ली और उन्होंने उनके माता पिता का झगड़ा हो गया, घर में माता पिता का झगड़ा हो गया। पिताजी एक कमरे में है और माताजी एक कमरे में, नौकर उनको रोटी दे रहा है। तो वो याद उस बच्चे को आ गया, उन्होंने क्या बोला, खाना लेके वहाँ पे गया नौकर, वहाँ पे उस जगह पे विवेकानंद स्वामी थे। उन्होंने पिताजी के सामने बोले, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। ऐसा बोलते ही वो बात उसके दिल में लग गई। बेटे का, इतना छोटा बच्चे का बात, वो महात्मा का बात था, एक ही बात लिया था उन्होंने, उसके दर्द में लिया। अरे कड़वे बोलना बोल रहा बोले तो कड़वे बोलने से हमारा दोनों का जोरू मर्द का झगड़ा हो गया। मैं वो रूम में हूँ, मेरी औरत ये झगड़े में है, इधर है, और मेरा छोटा सा इतना बच्चा मेरे को बोल रहा कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। बिल्कुल इसलिए मेरा झगड़ा होगा। अरे इधर क्या बात करता है तू, उधर जा रहा, मम्मी को बोलना बोल रहा। देखो इतना सा बच्चा को, उसका पिताजी को मालूम होगा कि इन्हों जो बोल रहा सो बच्चा है ये सच बोल रहा है। जा बोले वो माँ के रूम में जाके बोल, माँ के रूम में जाके बोल रहा है, कड़वे बोलना बोल रे मामा, कड़वे बोलना बोल। बोले तो अम्मा बोली ये कड़वे बोल के तो हमारा दोनों का झगड़ा हो गया। देखो संत के बात में इतनी ताकत है कि उन्होंने दोनों बाहर आ गए। वो बच्चे को लेके, विवेकानंद स्वामी को लेके ऐसा वहाँ पे नाचना शुरू करे, गाना गाए, कड़वे बोलना बोल रे बाबा, कड़वे बोलना बोल। बोले तो दोनों का
झगड़ा मिट गया ऐसा, इसलिए बोले टुकड़ो जी महाराज सत्संग सादा गड़े हो, सत्संग सादा। अभी मेरे को दो बात बोले भैया, तो मैं इसमें भी मैं बोलता कि मेरे से कोई चुप होगा तो मेरे को माफ करना, क्यों मैं कोई ऐसा बहुत कोई ज्ञानी नहीं हूँ, मैं बहुत कोई बड़ा नहीं हूँ, बस तुम्हारा एक मैं बेटा हूँ, और मेरे से कुछ चुप हो गई होगा तो माफ करना। ये मैं इस निजामाबाद वाले ने मुझे बुलाया, प्रेम दिया इस जगह पे, मेरे को इस धरती के ऊपर मैं आज पावन हो गया, मेरे को आप लोगों का दर्शन होगा, ये मंच के ऊपर के लोगों को मेरे को प्रवचन सुनने को मिला, इससे भाग्यवान कोई नहीं, मैं बहुत भाग्यवान समझता हूँ। आप निजामाबाद वासी को सबको मैं प्रणाम करता हूँ, नमस्कार करता हूँ। जय गुरु। जो ईश्वर का ज्ञान जो गूढ़ था, गुवेमय था, लुपित था, वो उजागर संत सदगुरु फुलाजी बाबा करे कोई भी नहीं करा महाराज।